నేను ఒకటే మనవి చేస్తాను, పదే పదే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ లాలూచి పడ్డదని. లాలూచి గతంలో పడ్డారు, మీరు గతంలో కలిసి పనిచేశారు. అసలు కేసీఆర్ ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలలో దేశంలో రాష్ట్రంలో మంత్రివర్గంలో చేర్చుకున్నది మీ రెండు పార్టీలు. మీరు మమ్మల్ని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా వాస్తవ విషయాలు తెలుస్తాయి. భారత ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితుల్లో భారత ప్రజలు లేరు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల భారత ప్రజలు విసుగు చెంది విస్మరించే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయనకు ఆ పార్టీకి బుద్ధి రాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తాను. సాక్ష్యాలు ఆధారాలు ఉంటేనే మాట్లాడాలని చెప్పి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు. మరి ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో మీ వద్ద ఏమైనా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయా? వాటి మీద ఏమైనా ఎంక్వైరీ లాంటిది ఏమన్నా కేంద్రం తీసుకునే అవకాశం ఉంది? రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి సంఘటనలు కర్ణాటకలో మీకు అందరికీ తెలుసు. పట్టుబడ్డటువంటి వ్యక్తులు కొంతమంది డబ్బులు ఎక్కడ పంపారంటే తెలంగాణ ఎలక్షన్స్ పంపించామని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పారు. ఆధారాలు ఉన్నాయి. తప్పకుండా దాని మీద రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు ఇవన్నీ కూడా. ఈరోజు కాళేశ్వరం మీద వాళ్ళే చెప్పారు కదా. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ఆరోపణలు చేసింది. తను చేసినటువంటి ఆరోపణల మీద నిలబడలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు హైదరాబాదులో అనేక రకాల పరిశ్రమలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి, 100 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో ఉంది. కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంబేద్కర్ అవమానించారు అమిత్ షా, కేంద్ర మంత్రులు తీశారు. అసలు అంబేద్కర్ గారిని అవమానం చేసింది బతుకున్నప్పుడు, అనేక ఎన్నికల్లో ఓడించింది, పార్లమెంటు నుంచి బయటికి పంపించింది, మంత్రివర్గం నుంచి బయటికి పంపించింది కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్కి గౌరవం ఇవ్వనటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. చివరికైనా చనిపోయిన తర్వాత కూడా అనేక రకాల అవమానాలకు గురి చేసింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటులో ఆయన ఉన్నప్పుడు, మంత్రిగా పనిచేస్తున్నప్పుడు, చివరకు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటికి పంపించే పరిస్థితి కల్పించినటువంటి పార్టీ. అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అంబేద్కర్కు భారతరత్న రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్కు చిత్రపటం పార్లమెంట్లో పెట్టడానికి కారణం భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ యొక్క జన్మించిన స్థలం కావచ్చు, అంబేద్కర్ దీక్ష తీసుకున్న స్థలం కావచ్చు, అంబేద్కర్ చదువుకున్నటువంటి ఇల్లు కావచ్చు,